టీ20 ప్రపంచ కప్లో భాగంగా భారత్ జట్టు జూన్ 5వ తేదీన ఐర్లాండ్ జట్టుతో తన మొదటి మ్యాచ్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతోంది అనే విషయమై రకరకాల విశ్లేషణలు, ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఐర్లాండ్ తో ఆడబోయే టీం ఎలా ఉంటే బాగుంటుందో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా రోహిత్, విరాట్ కోహ్లీ బరిలోకి దిగాలి. జైస్వాల్ పెద్దగా ఫామ్ లో లేకపోవడంతో అతడికి ఓపెనర్ గా దిగే అవకాశం లేదు. దీనికి తోడు యుఎస్ఏలో ఉన్న స్లో పిచ్లపై విరాట్ కోహ్లీ ఓపెనర్ గా వస్తే యాంకర్ రోల్ పోషించి జట్టుకు వెన్నెముకగా నిలవగలడు. అందుకే కోహ్లీ లాంటి అనుభవం ఉన్న ఆటగాడు రోహిత్ కు జోడీగా ఓపెనర్ గా దిగితే బాగుంటుంది. మూడో స్థానంలో రిషబ్ పంత్ బరిలోకి దిగితే బాగుంటుంది. ఎందుకంటే పంత్ ఈ స్థానంలో మంచి పర్ఫార్మెన్స్ కనబరిచాడు. పంత్ స్పిన్ బౌలింగ్ ని కూడా బాగా ఆడగలడు. అంతేకాకుండా ఎడమ చేతివాటం బ్యాట్స్మెన్ కావడంతో బ్యాటింగ్ లో కూడా వైవిధ్యం ఉంటుంది కాబట్టి అతడికి మూడవ స్థానం కరెక్ట్ గా సరిపోతుంది. మధ్య ఓవర్లలో సూర్యకుమార్ మంచి ఇంపాక్ట్ చూపించగలడు. దీంతో బ్యాటింగ్ ఆర్డర్ కు మంచి బలం చేకూరుతుంది. కాబట్టి సూర్య 4వ స్థానంలో రావాలి. 5వ స్థానంలో శివన్ దుబే, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యాను బ్యాటింగ్ కు దింపాలి. ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్లకు మంచి హిట్టింగ్ చేసే కెపాసిటీ కూడా ఉంది. ఇది టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫినిషర్లుగా డెత్ ఓవర్లలో జట్టు స్కోరును అమాంతం పెంచగలరు. స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరు కూడా జట్టులో కొనసాగాలి. వీరిద్దరి చేరిక కారణంగా బ్యాటింగ్ మరింత బలోపేతమవుతుంది. యుఎస్ఏ లాంటి పిచ్చులపై అదనపు బ్యాటింగ్ ఉండడం చాలా ముఖ్యం. వీరిద్దరూ బాగా బౌలింగ్ కూడా చేయగలరు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ ను తీసుకోవాలి. ఎందుకంటే చాహల్ కంటే కూడా కుల్దీప్ యాదవ్ వికెట్లు తీయడంలో సిద్ధహస్తుడు. ఒక ఫాస్ట్ బౌలర్ గా బుమ్రా ఉండాలి. మరో ఫాస్ట్ బౌలర్ గా సిరాజ్ కంటే హర్షదీప్ సింగ్ మంచి పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. అంతేకాకుండా హర్షదీప్ ఎడమ చేతివాటం ఫాస్ట్ బౌలర్. దీనికి తోడు ఆరంభ ఓవర్లను, డెత్ ఓవర్లను సిరాజ్ కంటే బాగా బౌలింగ్ చేయగలడు. కాబట్టి హర్షదీప్ సింగ్ మరో ఫాస్ట్ బౌలర్ గా వ్యవహరించాలి. దూబే, హార్దిక్ పాండ్యా కూడా ఫాస్ట్ బౌలింగ్ వేయగలరు. కాబట్టి ఇద్దరి చేత అవసరమైతే చెరొక 2 ఓవర్లు వేయించాలి. ఐర్లాండ్ తో మ్యాచ్ కోసం టీమిండియా ఈ తుది జట్టులో దిగితే బాగుంటుందా, లేక ఈ జట్టులో ఇంకేదైనా మార్పులు చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.